హలో లవ్లీస్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ అనిల్ వ్లాగ్స్. మేలో పాడేరు వెళ్ళామండి. పాడేరులో మోదుకొండమ్మ తల్లి అని ఒక అమ్మవారు ఉన్నారు కదా. ఎవ్రీ ఇయర్ మోదుకొండమ్మ తల్లివి పండగలు అవుతాయి అన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా అత్తమ్మ వాళ్ళు పిలిచారు, అంటే మా తమ్ముడు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు, బట్ వెళ్ళలేదు. ఈ ఇయర్ వెళ్ళామన్నమాట. ఇలాగా మనం అరకు పాడేరు వెళ్ళే దారిలో ఇలాగ ఆపేసి ఇలా దేవుడు బొట్టిచ్చి ప్లేట్స్‌తో ఉంటారు చాలామంది అనమాట. డైలీ ఉంటారు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఉన్నారు. నేను తమ్ముడు పెళ్లి ముందు ఒకసారి వెళ్ళాను అన్నాను కదా అప్పుడు. అండ్ మా తమ్ముడు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు, అంటే ఆ అత్తమ్మ వాళ్ళు రీసెంట్‌గానే ఇల్లు రీమోడల్ చేశారు. రీమోడల్ అంటే ఆల్రెడీ వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్, అదే కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇల్లు ఉండేదనమాట. ఆ గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు అలా ఉంచేసి మిడిల్ ఫ్లోర్‌న ఇంకా థర్డ్ ఫ్లోర్, అంటే ఇంచుమించుగా సెకండ్ ఫ్లోర్ అలాగా రీకన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇది ఫుల్గా అప్పర్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ మా మరదల రూము, మరదల వాళ్ళ చెల్లికి 2 రూమ్స్ ఇక్కడ కట్టారు. ఇది చిట్టి రూము, కిరణ్మయి తన నేమ్ కూడా ఉంటుంది అనమాట ఈ రూమ్లో. ఫుల్ సమ్మర్. మన ఆంధ్రాలో ఎక్కడున్నా వేడి 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 అనుకున్నాం, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత బాగుందంటే చాలా వింటర్లా ఉంది. మా చిన్నోడైతే మస్తు పడుకున్నాడు ఆ 3 డేస్. బెడ్ మీద వేసినా కూడా ఫ్యాన్ కూడా వేయకపోయినా పడుకుని పోయేవాడు. ఇది మా మరదల రూము. అందుకే అక్కడ జున్ను చెర్రీ అని నేమ్స్ రాసి ఉన్నాయి చూసారా. కస్టమైజ్ చేయించారు కర్టెన్స్, విండో కర్టెన్స్, అదే విండో బ్లైండ్సెస్. అండ్ ఇక్కడ బయట ఇలాగా ఒక టేబుల్ లాగా చేపించుకున్నారనమాట, ఫోల్డింగ్ టేబుల్ లాగా. మా మావయ్య గారికి, వాళ్ళు రిటైర్డ్ ఆర్మీ కదా, వాళ్ళకి కొన్ని కొన్ని ఇష్టం అనమాట. ఆ ఇష్టమైనవన్నీ ఎప్పటి నుంచో చెక్ లిస్ట్, బకెట్ లిస్ట్లో ఉన్నవన్నీ వాళ్ళ ఇంట్లో పెట్టించుకున్నారనమాట. మొక్కలు అంటే చాలా ఇష్టం. అవి ఎక్కువ ఫోకస్ చేసి కింద నుంచి ఫస్ట్ ఫ్లోరు, మళ్ళీ సెకండ్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోర్, అన్ని ఫ్లోర్లో మొక్కలు ఉంటాయి. ఇంటి చుట్టూ మొక్కలు ఉంటాయి అన్నమాట. బ్రహ్మకమలం చెట్లు కూడా 2 చెట్లు ఉన్నాయి. అవి మేము ఉండేటప్పుడే ఒక 6 or 7 పువ్వులు అయ్యాయి అన్నమాట. రీసెంట్గా అయితే 20 పువ్వులు అయ్యాయంట. అండ్ ఆల్సో ఇలాగా ఇంటి బయటే మొత్తం ఇవన్నీ ముందు పాత ఇంటి నుంచి ఉన్నవే అనమాట. ఇవన్నీ ఇంటి బయట అలా సెట్ చేసేసారు. అండ్ ఆల్సో ఇంటి లోపల కూడా చాలా బాగా ఇంటీరియర్స్ చేయించుకున్నారు. అంటారు కదా, లైఫ్లో ఒక్కసారైనా మనకి నచ్చినట్టుగా మనం చేయించుకోవాలి, అలా ఉండాలి అని ఒక చెక్ లిస్ట్ పెట్టుకున్నట్టుగా అన్నీ బెస్ట్గా చేయించుకున్నాను అనమాట. ప్రతి రూము చాలా బెస్ట్ వ్యూ వచ్చేటట్టుగా మంచి 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 ఇంటీరియర్ చేయించుకున్నారు. అండ్ ఆల్సో చాలా స్పేషియస్గా వచ్చింది. పైన మాత్రం 2 రూమ్స్ చేసి మిగతా ఫ్లోర్ అంతా ఒక స్పేస్ లాగా వదిలేశారనమాట. ఇది మిడిల్ ఫ్లోరు. కింద ఫ్లోర్ ఏమో రెంట్కి ఇచ్చేసడానికి. ఈ మిడిల్ ఫ్లోర్లో అత్తమ్మ వాళ్ళ బెడ్రూమ్ ఉన్న నానమ్మ గారి బెడ్రూమ్ నేను వీడియో తీయలేదు. ఇంట్లోనే ఉంటాం కదా, 3 days ఉంటాం కదా, ఎప్పుడైనా తీయొచ్చు అని, బట్ తీయలేదన్నమాట. వన్స్ ఇంకా చాలామంది రిలేటివ్స్ వచ్చారు కదా, ఆ రిలేటివ్స్ అందరూ వచ్చాక ఆ హడావిడిలో పడి ఇంకా ఎంజాయ్ చేయాలి, అందరితో స్పెండ్ చేయాలి, అలాగా ఆ హడావిడిలో పడి మరి వీడియో తీయలేదు. అండ్ ఆల్సో నేను మిడిల్ ఫ్లోర్కి వెళ్ళలేదు కూడా. వెళ్తే పై ఫ్లోర్లో మాకు రూమ్ ఇచ్చారు, ఆ రూమ్లోకైనా వెళ్ళడం, లేదంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఫుడ్ కోసం వెళ్ళేవాళ్ళం, అక్కడికైనా వెళ్ళిపోయేదాన్ని అనమాట. సో మిడిల్ ఫ్లోర్లో తక్కువగా స్పెండ్ చేశాను, అందుకే వీడియో తీయడం కుదరలేదు. అండ్ ఇది దేవుడి రూము. అండ్ ఇక్కడ నేను తీసిన కాస్త హాల్ కూడా లైట్స్ ఏమీ వేయకుండా తీసాను అనమాట. అన్నిట్లో ఆ ఎక్సలెన్స్ కనిపించింది. వర్క్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ వీడు లక్కీ యోధా అయితే వీడితో 3 days కుమ్మేసి ఆడుకుందనమాట. అండ్ అసలు మోదుకొండమ్మ తల్లి దర్శనంకి మేము వెళ్ళిన రోజే వెళ్ళిపోయాం అనమాట. లంచ్ చేసేసి 4కి అలాగా మంచిగా వర్షం పడేది అనమాట డైలీ. అండ్ అదే రోజు ఈవినింగ్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. నెక్స్ట్ అంటే 17, 18, 19 పండగలు అయ్యాయి. 17th తక్కువ మంది క్రౌడ్ ఉంటారని 17th దర్శనం చేసుకొని 17th తిరిగేసాం అనమాట ఒక రౌండ్.
మళ్ళీ 18థ్, 19థ్ చాలా క్రౌడ్ ఉంటది అని ఎక్స్‌పెక్టేషన్స్. ఎవ్రీ ఇయర్ అయ్యే పండగలైనా కూడా ఎవ్రీ ఇయర్ అందరు చుట్టాలని పిలుస్తారు. అందరు రిలేటివ్స్ వస్తారు. అండ్ ఆల్సో వాళ్ళ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. మనం ఎళ్ళున్న తర్వాత మనకి అనిపించిందనమాట గ్రేట్ అని. ఇప్పుడు అందరము పిలుస్తాం, ఆర్గనైజ్ చేస్తాం, వండుతాం, పెడతాం. కానీ ఒక 1 డే, 2 డేస్, 3, 4 డేస్ అంటే పేషెన్స్ లెవెల్ కూడా ఉండాలి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. 3 డేస్ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. అండ్ ఆల్సో మనకి వేడిగా ఉన్న టైంలో అక్కడికెళ్ళాం కాబట్టి ఆ క్లైమేట్ కూడా చాలా ఫేవరబుల్‌గా అనిపించింది. చిన్నోడు కూడా మస్తుగా, అంటే చిన్న పిల్లాడు వేడి తట్టుకోలేని టైంలో వెళ్ళాం కాబట్టి వాడికి ఎక్కడ ఏసినా, ఒక నేల మీద ఏసినా కూడా పడుకొని పోయేవాడనమాట. అండ్ ఆల్సో అక్కడ కొన్ని కల్చరల్ షోస్ అయ్యాయి. నేను బ్రహ్మకమలం పూసిందన్నాను కదండీ! అది చిన్న వీడియో తీశాను. ఇదే చెట్టు కాకుండా ఇంకా అదే ఇంకో దగ్గర కూడా ఇంకో పెద్ద చెట్టు ఉంది. అక్కడ కూడా చాలా వచ్చాయన్నమాట. నేను కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫుడ్ అన్నాను కదా! అక్కడ అత్తమ్మ దోసలేస్తున్నారు చూసారా? ఇద్దరు వంట మనుషుల్ని పెట్టారు. వాళ్ళు లోపల కిచెన్‌లో లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అత్తమ్మ ఇక్కడ దోసెస్ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఆల్సో 17థ్ అంతా అలా అయిపోయిందనమాట. ఇంకా మా యానివర్సరీ 18థ్. అండ్ ఆల్సో అక్కడ ఆ క్లైమేట్‌కి చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. అన్ని సార్లు ఎంజాయ్‌మెంట్ అంటే హోటల్స్, రిసార్ట్స్, ఔటింగ్ అవే కాదు. కొన్ని కొన్ని సార్లు ఒక మన హోమ్ అనే ఫీలింగ్ కూడా ఉండాలి అనిపిస్తది చూడండి. అదే అరకు నేను ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. హోటల్స్‌లో, రిసార్ట్స్‌లో అన్నిట్లో ఉన్నాను, తిరిగాను, వచ్చాను. బట్ ఈసారి ఉన్నది ఒక హోమ్ ఫీలింగ్ కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కొంచెం ఫన్ క్రియేట్ చేద్దాం అని చెప్పి టీ ఇలాగే సర్వ్ చేయమన్నాననమాట మా తమ్ముడిని. అండ్ ఆల్సో నెక్స్ట్ డే కోసం మేక రెడీ అయిపోయింది. మేక అది దుప్పుడు పోతే ఏదో అంటారు, నాకు తెలీదు. అండ్ మా యానివర్సరీ అని చెప్పాను కదా! యానివర్సరీ స్పెషల్‌గా కేక్ తీసుకొచ్చారు మా మరదల తమ్ముడు సర్ప్రైజ్‌గా. ఇలా అయిపోయింది యానివర్సరీ నైట్. కొన్ని అనివార్య కారణాల వల్ల కేక్ కటింగ్‌లో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వలేకుండా అయిపోయిందనమాట. ఈ యానివర్సరీ ఇలా అయిపోయింది. అందరితో ఉన్నాము, సెలబ్రేట్ చేసుకుందాం బాగా అనుకున్నాం గానీ, బట్ నాకు కుదరలేదనమాట. బట్ ఎప్పుడు నేను నాకు ఇష్టమైన పననమాట బిహైండ్ ద కెమెరా ఎప్పుడున్నా. కెమెరా ముందుకు రావడం నాకు చాలా ఇష్టం. బట్ బిహైండ్ ద కెమెరా కూడా ఇష్టం. ఐయామ్ ఏ వ్లాగర్ అంతే. ఇంకా వ్లాగర్స్ ఇలాగే ఉంటారు. అండ్ నెక్స్ట్ డే అసలైన మెయిన్ పండుగలు అన్నాను కదండీ! దానికోసం ఏర్పాట్లు అవుతున్నాయి. మెయిన్ పండుగలు కూడా నాకు చాలా సరదా ఈ ఘటాలు ఎత్తడము. అంటే ఎవరైనా ఎత్తుతారులే. ఎవరికి మొక్కులు ఉంటాయో వాళ్ళు ఎత్తుతారు. బట్ వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా నాకు చాలా ఇష్టం. బట్ పర్సనల్‌గా, ఫిజికల్‌గా ఇన్వాల్వ్ అవ్వలేకపోయాను. అందుకనే అట్‌లీస్ట్ పైనుంచైనా చూద్దామని ఉండిపోయాననమాట. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నేను మోదుకొండమ్మ తల్లి ఫోటో కూడా డైలీ చూసుకునేదాన్ననమాట. మా మామయ్య గారు వాళ్ళ బ్రదరు ఆ తల్లి టెంపుల్‌లో ఒక మెంబర్ లాగా అనమాట. డైలీ అతను వీడియో కాల్ చేసి, అంటే ఎప్పుడెప్పుడు గుడిలో కొంచెం స్పెషల్ అకేషన్స్ ఉంటే అప్పుడప్పుడు వీడియో కాల్ చేసి మా ఫాదర్‌కి వీడియో కాల్‌లో చూపించేవాళ్ళు అమ్మవారి దర్శనంకి. నేను మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళాక అప్పుడప్పుడు మా డ్యాడీకి వీడియో కాల్ వచ్చినప్పుడు మా డ్యాడీ నాకు కూడా చూపించేవాళ్ళనమాట. అప్పుడు నేను బాగా మొక్కుకునేదాన్ని, తల్లికి దర్శనం చేసుకుంటాను ఇలాగ డెలివరీ అయ్యాక వచ్చి అని. అందుకే నేను తప్పనిసరిగా వెళ్ళాలి అని కొన్ని అడ్డులున్నా కూడా వెళ్ళాననమాట.
తల్లి దయ వల్ల తల్లి దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి నడుచుకొని ఘట్టాలు పట్టుకొని గుడి వరకు వెళ్ళాననమాట. గుడికి వెళ్ళే దగ్గరలో చాలా దగ్గరలో బారికేడ్స్ పెట్టేశారు. ఫస్ట్ 2 డేస్‌లో ఏముండదు కానీ థర్డ్ డే మాత్రం కొంచెం ఎక్కువ క్రౌడ్ వల్ల కొంచెం బ్యారికేడ్స్ ఇవన్నీ ఎక్కువ పెట్టేస్తారు అనమాట. చాలా వాక్ చేశారు. చాలా ఓపికగా వెళ్ళారు. ఇద్దరు ఉన్నాం, మా తమ్ముడు, మరదలు, మావయ్య గారు ముగ్గురున్నాం. ఆల్మోస్ట్ 8కి 8:30కి వెళ్ళారు. మళ్ళీ అన్నీ కంప్లీట్ చేసి వచ్చేటప్పటికి 11:30 అలాగ అయిపోయిందనమాట. అండ్ వీళ్ళిల్లు పక్కనే ఇన్‌ఫ్లుయెన్సర్ గౌతమ్ అని ఉంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో. వాళ్ళ ఇల్లు కూడా. అక్కడ పనసకాయలు కనిపిస్తున్నాయి కదండీ! ఆ పనసకాయతో బిర్యానీ కూడా చేపించుకొని తిన్నాం అనమాట. మండే అంటే మేము వెళ్ళిన నెక్స్ట్ డే వెజిటేరియన్ రోజు ఆ రోజు తిన్నాము. సూపర్‌గా వచ్చింది. అండ్ 3 డేస్‌లో ఎప్పుడు సందు దొరికినా సరే హౌసీ. ఒక్కొక్కసారి హాల్‌లో, ఒక్కొక్కసారి మేడ మీద, ఒక్కొక్కసారి ఇంకా అందరూ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో అలాగా 3 ఫ్లోర్‌లోనే ఎక్కడ పడితే అక్కడ సిట్టింగ్‌లు వేసుకొని చక్కగా ఎంజాయ్ చేసేసాము. ఇంచుమించు 1 ఇయర్‌కి తగినట్టుగా ఆడేసాం అనమాట. మా బుడ్డోడు పడుకొని పోతే నేను వెళ్ళిపోయేదాన్ని. అండ్ 19th మిడ్‌నైట్ అంటే మే 20th మా మరదల బర్త్‌డే. మరదలకి తమ్ముడు సర్ప్రైజ్‌గా కేక్ తీసుకొచ్చి అక్కడే డెకర్ చేసాడనమాట. రూమ్స్ బయటే ఓపెన్ ప్లేస్ ఉందన్నాను కదా అక్కడ. అండ్ ఆల్సో ఇంకా పైన స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ పైన సోలార్ సెటప్ వేశారనమాట. నేను 2, 3 సార్లు ఎక్కాను అక్కడికి కూడా. మనం ఇక్కడిక్కడ చిన్న చిన్న ఫ్లాట్స్‌లో ఉండి అలాంటి ఇండివిడ్యువల్ హౌస్ ఇన్ని ఫ్లోర్ల హౌస్‌కెళ్తే ఆ ఫీలే వేరు. ఎనర్జీ ఉండాలే గానీ పైన కింద తిరగొచ్చు చక్కగా. అండ్ తమ్ముడు మరదలకి రింగ్ గిఫ్ట్ ఇచ్చాడనమాట. నెక్స్ట్ డే మొత్తం మేము ఉండడానికి ప్లాన్ లేదని మిడ్‌నైటే సెలబ్రేషన్స్ చేసేసాం అనమాట. ఎవరెవరు లేచుంటే వాళ్ళందరినీ పిలిచేసి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఒకవేళ గుడి ఓపెన్ ఉంటే వెళ్ళి దర్శనం చేద్దామని వెళ్ళాను. కానీ అమ్మవారికి 3 రోజులు దర్శనాలు అయినాక అమ్మవారికి కొంచెం ఏదో ముహూర్తం తీసుకొని మళ్ళీ ఓపెన్ చేస్తారంట. టెంపుల్ అయితే ఓపెన్ లేదు. బట్ నాకు వెళ్ళాలని ఉందని నేను బయట నుంచైనా దండం పెట్టుకుంటానని వెళ్ళాననమాట. అప్పటికే మార్నింగ్ 7:30 అలా అయింది. కానీ క్లైమేట్ చూడండి ఎలా ఉందో. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత చల్లగా ఉందన్నమాట. కానీ కొండ మీద నుంచి కిందకు వచ్చిన తర్వాత సర్వైవ్ అవ్వడం కూడా కష్టమే, అంత చల్లగా ఉంది అక్కడ. డైలీ ఆఫ్టర్నూన్ 1 అప్పుడు కొంచెం వేడిగా ఉండి మళ్ళీ 3 అప్పుడు చల్లబడి వర్షం పడిపోద్ది పెద్దది. అలా అనమాట రెగ్యులర్గా. ఎలాంటి వర్షం అంటే మనం ఇప్పటి వరకు ఇలా ఉన్నది సడన్గా ఈ చేంజ్ ఓవర్ ఏంటి అన్నట్టుగా ఉంటుంది క్లైమేట్. అలాగా అనమాట. 2-3 గంటలు వేడికి 2-3 గంటలు వర్షంతో బ్యాలెన్స్ చేసేసేదన్నమాట. ఆ తల్లి దయ వల్ల ఇంకా లైఫ్లో ఇంకెప్పుడైనా దర్శనంకి వెళ్ళొచ్చు, కానీ ఆ రోజు మరి అవ్వలేదు నాకు దర్శనం అనేసి ఇంక దండం పెట్టుకొని వచ్చేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.